యువతకు ఆదర్శం చొల్లేటి ప్రభాకర్, డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. యువతకు చొల్లేటి ప్రభాకర్ ఆదర్శమని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎంపికై 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండలోని అమిగోస్ ఆక్వా కార్యాలయం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ గ్రామీణ వెనుకబడ్డ ప్రాంతమైన మునుగోడులో పుట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని యూపీఎస్సీలో ఎంపికై ఎంతో మంది యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో, నల్లగొండలోని ప్రభుత్వ కళాశాలలో చదివి, ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకున్న ఆయన కష్టపడి లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి తరం యువత పోటీ పరీక్షలలో సత్తా చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మాన గ్రహీత చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు చాలా తక్కువ మంది యూపీఎస్సీకి దరఖాస్తు చేస్తున్నారని, కొంతమందికి అసలు యూపీఎస్సీ గురించి తెలియదని చెప్పారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ యూపీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈరోజు ఎమిగోస్ మరియు ఆర్టీఐ కేశవులు గారి ఆధ్వర్యంలో మరి నన్ను చొల్లేటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ నాకు సన్మానం చేసి మరి నాకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతేకాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఇండియన్ సివిల్ సర్వీసెస్ మాత్రమే ఉండేది. అందులో మన భారతీయుల్లో బ్రిటిష్ సామ్రాజ్యంలో కేవలం 3 మాత్రమే మరి సెలెక్ట్ కావడం జరిగింది. సత్యేంద్ర వీళ్ళు 3 కూడా 19 సంవత్సరాల వయసప్పుడే ఇండియన్ సివిల్ సర్వీస్ వచ్చారు. ఆ తర్వాత మనకు 1950 నుంచి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ పరీక్ష రాయవచ్చు. పేద వ్యక్తి ధనవంతులని కాకుండా చదువున్న వాళ్ళు 25 సంవత్సరం దాటిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అయితే 79 నుంచి ప్రిలిమినరీ, మెయిన్ ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు 2013 నుంచి సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గా మారింది. మరి ప్రతి యువతీ యువకులు డిగ్రీ చదివిన వాళ్ళు తప్పకుండా యూపీఎస్ ఎగ్జామ్ లో మరి అపియర్ అయ్యి మీరు కూడా అందరు ఐపీఎస్, ఐఏఎస్ కావాలని నేను నల్లగొండ జిల్లా ప్రజలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అన్ని జిల్లాల ప్రజలను, విద్యార్థులను కోరుతున్నాను. అంతేకాదు నేను రిటైర్ అయిన తర్వాత 2016 జూన్ రిటైర్మెంట్ తర్వాత ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో మరి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు కొట్టినట్లయితే నా పేరు 700 డిబేట్లు, 700 ఉపన్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని డిగ్రీ కళాశాలల్లో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని డిగ్రీ కళాశాలల్లో నేను మాట్లాడడం జరిగింది మోటివేషన్ సివిల్ సర్వీసెస్ మీద. కాబట్టి ఈ రోజు మనం ఎదురు చూడకుండా ప్రతి సంవత్సరం జరిగే ఐఏఎస్ ఎగ్జామ్కు మీరంతా కృషి చేస్తారని, నాలాగా మీరు కూడా సెలెక్ట్ అవుతారని నేను భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్.